నమస్తే, నేను ప్రవీణ్. వెల్కమ్ టు ప్రజాసేన బై ప్రవీణ్. జూన్ 4న దేశం మొత్తానికి సంబంధించి పార్లమెంట్ ఎలక్షన్స్ యొక్క రిజల్ట్స్ రాబోతున్నాయి. సో జూన్ 1 ఐ థింక్ జూన్ 1కు చివరి విడత ఎలక్షన్స్, 7వ విడత వీళ్ళ ఎలక్షన్స్ అన్నీ అయిపోతాయి. సో జూన్ 4కు రిజల్ట్ వస్తుంది. ఓవరాల్గా ఇండియాలో ఎవరు గెలవబోతున్నారు, ఎవరికి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి? దేవుడు అవతారంగా చెప్పుకునే నరేంద్ర మోడీ గెలవబోతున్నాడా? మేము ప్రజల కోసం పనిచేస్తామని చెప్పే ఇండియా కూటమి గెలవబోతుందా అనేది చూడాలి. ఇక్కడ గత 10 సంవత్సరాల్లో అభివృద్ధి జరిగిందా జరగలేదని పక్కకు పెడితే, ఈ ఎలక్షన్స్ మొత్తం అభివృద్ధి గురించి ఎక్కడ మాట్లాడలేదు నరేంద్ర మోడీ కానీ బీజేపీ పార్టీ వాళ్ళు. ఎంతసేపు ఉన్నా రాముడు, రామాలయం, హిందుత్వం. మీరు హిందువులైతే బీజేపీకి ఓటేయండి, మీరు హిందువులు కానట్టయితే కాంగ్రెస్కి ఓటేయండి అని ఒక నినాదంతో వచ్చారు వాళ్ళు. క్లియర్ కట్ ఇదే చెప్పారు వాళ్ళు. మీరు హిందువులైతే బీజేపీకి ఓటేయండి, మేము రామ మందిరం కట్టినాం ఓటేయండి అని. నిజంగా ఇప్పుడున్న పరిస్థితుల్లో బీజేపీ గెలిచే ఛాన్స్ ఉందా? గెలిస్తే గెలవచ్చు, 50-50 ఛాన్సెస్ ఉన్నాయి. నరేంద్ర మోడీ గెలవడానికి అవకాశాలు ఎంత ఉన్నాయో ఓడిపోవడానికి కూడా అంతే అవకాశాలు ఉన్నాయి. మేజర్గా ఏంటి అని అంటే, అబ్కీ బార్ 400 సీట్ అనే ఏదైతే నినాదం తీసుకొచ్చారో, ఆ నినాదంతో పాటు ఈసారి బీజేపీ 400 సీట్లు గెలిస్తే రిజర్వేషన్లు తీసేస్తామనే ఒక కాన్సెప్ట్ తీసుకురావడం వల్ల తెలంగాణలో ఈ రిజర్వేషన్లు తీసేస్తారనే దానిపైన పెద్ద ఎఫెక్ట్ పడకపోయినా రిమైనింగ్ మొత్తం టోటల్ ఇండియాలో బాగా ఎఫెక్ట్ పడింది. చాలా రాష్ట్రాల్లో, ఉత్తరప్రదేశ్ లాంటి రాష్ట్రంలో కూడా బీజేపీకి గణనీయంగా సీట్లు తగ్గబోతున్నాయి. మీరు ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, కర్ణాటక, మధ్యప్రదేశ్ ఇట్లాంటి అంటే క్లీన్ స్వీప్ చేసిన రాష్ట్రాల్లో కూడా ఈసారి బాగా మెజారిటీ తగ్గబోతుంది బీజేపీకి. ఆ సీట్స్ అన్నీ ఇండియా కూటమికి ప్లస్ అయ్యే ఛాన్సెస్ ఉంది. ఈసారి నిజంగా 150 సీట్లు కనుక కాంగ్రెస్కు వస్తే, ఇండిపెండెంట్గా ఇండివిజువల్గా కాంగ్రెస్కు కనుక 150 సీట్లు వస్తే ఖచ్చితంగా ఇండియా కూటమిదే విజయం అవుతుంది. ఇండియా కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవకాశం ఉంది. ఎందుకు అనంటే, మనకు తమిళనాడులో ఆల్మోస్ట్ మొత్తం సీట్స్ తమిళనాడులో మొత్తం ఇండియా కూటమికి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అట్లాగే మమతా బెనర్జీ ఉంది. మమతా బెనర్జీ ఒక సపోర్ట్ చేయకపోయినా, ఇండియా కూటమికి సపోర్ట్ చేయకపోయినా, వాళ్ళు ఖచ్చితంగా రేపొద్దున బీజేపీకి అయితే సపోర్ట్ చేసే అవకాశం లేదు. సో అక్కడ కూడా పశ్చిమ బెంగాల్లో కూడా ఇండియా కూటమిదే విజయం అని చెప్పొచ్చు. కేరళ, కర్ణాటకలో చాలా తగ్గిపోయే ఛాన్సెస్ ఉన్నాయి. కర్ణాటకలో ఆల్మోస్ట్ 10 సీట్లు గెలిస్తే చాలా ఎక్కువ అనుకుంటున్నాను నేను. కర్ణాటకలో వాళ్ళు ఏదైనా పర్ఫార్మెన్స్ చేయగలుగుతున్నారు సౌత్ ఇండియాలో అనుకుంటే అది తెలంగాణ. నాకు తెలిసి తెలంగాణ ఒకటే. తెలంగాణలో మేబీ 4+ సీట్స్ రావచ్చు. మహారాష్ట్రలో కూడా చాలా గణనీయంగా తగ్గిపోతున్నాయి సీట్లు. సో ఈ రకంగా చూస్తే నరేంద్ర మోడీ మేబీ 275 దగ్గరగా వచ్చినా రావచ్చు. లేదు అనంటే 200 లోపు వచ్చినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. బయటికి కనిపించని వ్యతిరేకత ఒకటి కనిపిస్తుంది. బయటికి ఆల్ ఈజ్ వెల్ అన్నట్టు బయటికి బీజేపీ గెలుస్తుంది అని చెప్పినా సైలెంట్ ఓటింగ్ జరిగిందని అనుకుంటున్నా నేను. చాలా రాష్ట్రాల్లో అయితే ఇప్పుడు మహారాష్ట్రతో పాటు, మహారాష్ట్రలో ఏకనాథ్ షిండే అది చాలా డ్యామేజ్ అయిపోయింది. ఈవెన్ బీహార్లో కూడా ఇప్పుడు తేజస్వి యాదవ్కు చాలా ఛాన్సెస్ ఉన్నాయి. అక్కడ కూడా గెలిచే ఛాన్సెస్ అయితే లేదు. నితీష్ కుమార్ లాస్ట్ మినిట్లో నితీష్ కుమార్తో కలవడం వల్ల అది బాగా డ్యామేజ్ అయిపోయిందని చెప్పాలి బీజేపీకి. ఇకపోతే ఆంధ్ర, నిజంగా ఏమన్నా 250 అరౌండ్ అక్కడ దాకా వచ్చేసి ఒకవేళ ఆగిపోతే, బీజేపీ 250 దగ్గర కనుక ఆగిపోతే, వాళ్ళకున్న ఏకైక ఆల్టర్నేటివ్ ఏదైనా ఉందంటే అది ఆంధ్ర. ఒకవేళ ఆంధ్రాలో కనుక ఏ పార్టీకైనా పర్లేదు, అది వీళ్ళు ఆల్రెడీ పొత్తులో ఉన్నారు, జనసేన, టీడీపీ, బీజేపీ కలిసి. వీళ్ళకు ఒక 15 సీట్లు వచ్చినా, లేదు జగన్మోహన్ రెడ్డికి ఒక 10 సీట్లు వచ్చినా, ఎవరు వచ్చినా కంప్లీట్గా వీళ్ళపైన డిపెండ్ అవ్వాల్సిందే. గత 10 సంవత్సరాల్లో బీజేపీ ఎవరిపైన ఆధారపడకుండా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలిగింది. కానీ ఈసారి మాత్రం ఖచ్చితంగా ఎవరిదో ఒకరిది సపోర్ట్ అయితే అవసరం పడుతుంది బీజేపీకి. ఇకపోతే ఆంధ్రాలో జరుగుతున్న పరిణామాలు ఎలా ఉన్నాయి అని అంటే, చంద్రబాబు నాయుడు నిజంగా
250, 220, 230 సీట్స్ వస్తే మాత్రం ఖచ్చితంగా ఆయన బీజేపీకి మాత్రం సపోర్ట్ చేయడు. ఒకవేళ ఇండియా కూటమికి ఛాన్సెస్ ఉన్నాయి, విన్నింగ్ ఛాన్సెస్ ఉన్నాయి అని అంటే ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు కూటమితోటే వెళ్ళిపోతాడు ఆయన. ఎందుకంటే నరేంద్ర మోడీ అంటే ఇంటర్నల్గా చాలా కోపం ఉంది ఆయనకు. జైల్లో 53 డేస్ జైల్లో పెట్టినప్పుడు కూడా పెద్దగా వాళ్ళకి సపోర్ట్ చేసింది లేదు. కాబట్టి చంద్రబాబు నాయుడు డెఫినెట్గా 100% ఒకవేళ ఇండియా కూటమికి విజయావకాశాలు ఉన్నాయి, ఒకవేళ వీళ్ళు సపోర్ట్ చేస్తే ఇండియా కూటమికి గెలిచే ఛాన్సెస్ ఉన్నాయి, సొంతంగా వీళ్ళ సీట్లతో కనుక ఇండియా కూటమి అవసరం పడితే, వీళ్ళ సీట్లు అవసరం పడి ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి వీళ్ళ సీట్లు అవసరం అనుకుంటే డెఫినెట్గా చంద్రబాబు నాయుడు కీ రోల్ ప్లే చేయాల్సి వస్తుంది. అక్కడ చేస్తాడు, కీ రోల్ ప్లే చేస్తాడు. ఎందుకంటే బీజేపీతో ఉంటే చంద్రబాబు నాయుడు ఏం చేయలేడు అక్కడ. ఒకవేళ బీజేపీకి వీళ్ళ సీట్లు అవసరం పడ్డా కూడా, ఒకవేళ వీళ్ళ సీట్లు అవసరం పడి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన బీజేపీకి చంద్రబాబుకు పెద్దగా ఒరిగేది ఏమి లేదు. కానీ ఇండియా కూటమికి కనుక వీళ్ళ సీట్లు అవసరం పడి చంద్రబాబు కనుక ఇండియా కూటమిలో జాయిన్ అయితే 100% చంద్రబాబు కీ రోల్ ప్లే చేస్తాడు. ఒకవేళ ఇండియా కూటమి వస్తే మాత్రం ఖచ్చితంగా ఇండియాకు మాత్రం ఆంధ్రాకు స్పెషల్ స్టేటస్ రావడానికి చాలా అవకాశాలు అయితే ఉన్నాయి. సో ఖచ్చితంగా నరేంద్ర మోడీ గెలవడానికి ఎంత ఛాన్సెస్ ఉన్నాయో ఓడిపోవడానికి కూడా అంతే ఛాన్సెస్ ఉన్నాయి. ఈసారి ఎలక్షన్స్లో రాముడు తప్ప మిగతా ఏమీ మాట్లాడలేదు. ఓన్లీ రాముడు. అభివృద్ధి లేదు, ఏమీ లేదు, ఓన్లీ రాముడు. మీరు హిందువులైతే బీజేపీకి ఓటేయండి, ఇది ఒక్కటే నినాదంతో వాళ్ళు ముందుకు వచ్చారు. అది తెలంగాణలో వర్కౌట్ అయిందని చెప్పొచ్చు. ఈవెన్ గ్రామీణ ప్రాంతాల్లో కూడా చాలామంది రామాలయం కట్టినరు అన్న ఒక ఉద్దేశంతో బీజేపీకి ఓట్లేశారు. అంటే ప్రజల మైండ్ సెట్ ఎట్లా సెట్ చేశారు అని అంటే, సెంట్రల్లో వచ్చేప్పటికీ నరేంద్ర మోడీ ఉండాలి, నరేంద్ర మోడీ ఉంటే కానీ ఈ దేశం భద్రంగా ఉండదు, సెక్యూర్గా ఉండదు అనే దాన్ని ఒకటి క్రియేట్ చేయగలిగారు. సో దానివల్ల ఏమైపోయింది అని అంటే, జనాలు కూడా దాన్ని బిలీవ్ చేశారు కొంతవరకు. ఓకే, నరేంద్ర మోడీ ఉంటే సెక్యూర్గా ఉంటుంది. గత 10 సంవత్సరాలు దేశంలో ఎక్కడైనా ఏమైనా అల్లర్లు అయ్యాయా అనే దాని మీద ఆ కోణంలో ఆలోచించి జనాలు బీజేపీకి రామాలయం కట్టడం వల్ల సపోర్ట్ చేసినట్టు ఉంది. తెలంగాణలో పర్టికులర్గా ఇది తెలంగాణలో బాగా అనిపించింది. మిగతా రాష్ట్రాల్లో మాత్రం కొంచెం బీజేపీకి వ్యతిరేకంగా ఉంది. ఖచ్చితంగా బీజేపీకి నష్టం జరుగుతుంది. యాక్చువల్గా బీజేపీకే నష్టం జరుగుతుంది. ఆల్మోస్ట్ 100 నుండి 120, 130 సీట్లు కోల్పోయే ఛాన్సెస్ ఉన్నాయి ఇక్కడ ఎన్డీఏ కూటమి. కానీ ఇండియా కూటమికి మాత్రం 100 to 120 సీట్స్ గెలిచే ఛాన్సెస్ ఉన్నాయి. 120, 150 గెలిచే ఛాన్సెస్ ఉన్నాయి. కాంగ్రెస్ పెద్దగా ఇక్కడ లాస్ అయ్యేది ఏం లేదు. కాంగ్రెస్ లాభపడుతుంది. ఇండియా కూటమిలో ఉన్నోళ్ళందరూ లాభపడతారు. ఎన్డీఏకు అసలు 2-3 పార్టీలు మాత్రమే ఉన్నాయి ఎన్డీఏ కూటమిలో. వాళ్ళకి అడిషనల్గా వేరే కూటములు అంటూ లేవు. ఇండిపెండెంట్గా ఉన్న వాళ్ళు కూడా చాలా తక్కువనే. ఆల్మోస్ట్ ఎన్డీఏలో ఒక 3-4 పార్టీలు, మిగతా అంతా ఇండియా కూటమిలోనే ఉన్నాయి. కాబట్టి ఇండియా కూటమికి కూడా గెలిచే అవకాశాలు చాలా ఎక్కువగానే ఉన్నాయి. చూడాలి, జూన్ 4 తారీఖు రోజు సాయంత్రానికి కానీ మనకు మధ్యాహ్నానికి కానీ ఒక క్లారిటీ రాదు. సో ఇది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.